కా. మరి నేను పిల్ల. అసలు మనం ఏంటి? ఎవరనుకున్నారా? పోస్ట్ మ్యాన్, ఏ కంప్లీట్ మ్యాన్. నువ్వు పోస్ట్ మ్యాన్, ఏదో స్పైడర్ మ్యాన్ అంత బిల్డప్ అర్థమైందా? బిల్డప్ అంటావేంట్రా? పోస్ట్ మ్యాన్ అంటే ఎవరనుకున్నారా? పిలవకుండానే వచ్చే చుట్టం. మనీ ఆర్డర్ల విషయంలో మహారాజులా కనిపిస్తాడు. కథల పోటీల ఫలితాలు, ఇంకా రచయితల ఫలితాలు, ఇలా ఎన్నెన్నో ఉంటాయిరా. ఏంట్రా నీకు వచ్చింది ఒక లెటర్? నాకు వచ్చిందా? ప్రియమైన నరేష్, నీ బుగ్గలు బూరెల్లా ఉంటాయి. ఐ లవ్ యూ సో మచ్. ఏ అమ్మాయి దొరకట్లేదని మీ నాన్న చేత అమ్మాయిలాగా లెటర్ రాయించుకుంటావరా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేశానే. మీ వాడు తాగేసి గమ్ము బదులు మందు స్టిక్కర్ అంటించేసాడు. పోస్ట్ మ్యాన్ అంటుర్రు. ఈ పోస్ట్ మ్యాన్ సాలరీ అసలు సరిపోవట్లేదు. నాకు సరిపోతుంది బానే. నీకెలా సరిపోతుంది? మా నాన్న మీ నాన్న అంత దారుణంగా తాగడు. లెటర్ ఏంటనా? ఇది కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు. అదే కదా. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అన్న నువ్వు? ఎస్. అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? అమ్మాయిల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడని నిరూపిస్తా. ఈ జాతరలో ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వకుండా నేను కాపాడతా. కాబట్టి మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. ఓకేనా? పదల్లో. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా అది? అదే ఆడమన్నారు కదా, కబడ్డీ క్రికెట్ అని చెప్పలేదు, అదే ఆడుతున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంట్రా నన్ను అలానే చూస్తున్నావు? మేం చూడలా, నువ్వే చూడమన్నట్టు చూసావు. అంటే ఇదే సర్పంచ్ గెటప్ ఏంటనా? నువ్వు ఫస్ట్ ఇచ్చినప్పుడే న్యాయం చేసి ఉంటే ఇన్నిసార్లు ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఊర్లో అందరికి ఉత్తరాలు వస్తున్నాయి, ఇంత పెద్ద సర్పంచ్ నాకెవడు రాస్తలేడు ఉత్తరం? నువ్వు అంత చదివి గుర్తు పెట్టుకునే అంత జ్ఞాపక శక్తి మనకు లేనప్పుడు ఈ ఉత్తరాలు ఇవి మనకి ఎందుకన్నా ఆ టాపిక్ వదిలేక. నేను జాతరలో ఏం చేయాలన్నా? రమేష్ అన్న ఏం చేస్తే అది చెయ్యి. అంటే ఏం చేద్దా? అంటే సైలెంట్ గా ఉండాలంతే. కాదు సన్నీ అన్న, ఇలా జాతర ఏంది ఇంత డల్ గా ఉన్నావు? ఒరే నీకు ఈ ఒక్కరోజు జాతర, ఇది నా దగ్గర ఉంటే రోజు జాతరే. ఒక్కొక్కడికి ఊర్లో ఉత్తరం ఇస్తున్నా, నా ఉత్తరం ఏది? ఎన్నెన్ని ఉత్తరాలు మేము లెక్కెట్టాలరా నీ? ఒక పెద్ద మూట వచ్చింది మీ ఇంటి ముందు పడేసాం పో. నువ్వు ఇచ్చే ఉత్తరాల వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇంకొక ఇంటికి ఇస్తున్నావు. అర్జెంట్ గా రూట్ మార్చు. మేము రూట్ మార్చడం కాదు, నువ్వే ఒక్కొక్కరిని ఊరు మార్చు. ఒక ఊర్లో ఉంటే అన్న అవ్వట్లా. అరే జిత్తు, పోస్ట్ మ్యాన్ అంటే ఎవర్రా? పోస్ట్ మ్యాన్ అంటేనా? అది కట్ట కట్టి కొట్టిన చోట కొట్టకుండా డబ్బాలో పెట్టి ఇక్కడే ఉంటాడు ఆయన, అలాగే కొడతాడు పిలిచాడంటే. అరే బాబు ఎటు వెళ్తున్నావురా? నేను ఉత్తరం వేయడానికి వెళ్తున్నారా? ఓకేరా. నువ్వెటు వెళ్తున్నారా? దక్షిణం వేయడానికి వెళ్తున్నా. దక్షిణం అదేంట్రా? అదే గుళ్ళోకి వెళ్తున్నా. ఇటు తూర్పు ఉంటది కదా. అరే మళ్ళీ చేస్తారా? ఎవరితో మాట్లాడుతున్నావు అన్న? నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఎవరన్నా నీ బెస్ట్ ఫ్రెండ్? రాకేష్ అని 25 years నుంచి ఇద్దరం క్లోజ్. బట్ వాడు సెల్ఫిష్ రా. సెల్ఫిష్ అంటున్నావు, వాడితో ఎందుకన్నా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? సెల్ఫిష్ అంటే ఫిష్ అమ్ముతుంటాడు రా, సెల్ఫిష్. నీదేసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మీ ఇద్దరి మీద ఊయిలాగా ఆగే అంతే. జాతరకు వచ్చారు, మర్యాదగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ప్రెసిడెంట్ గారు మీరే దగ్గర నుండి చూసుకోండి. ఆ అమ్మాయిని కాపాడాలంటే నీ ఒక్కడి వల్ల కాదు. తాగుబోతు రమేష్ అన్న నీ హెల్ప్ అడుగుదామా? ఆయన కొద్దిగా న్యాయం చేస్తాడు. ఆయన సెగ్మెంట్ కి న్యాయం చేయడం, అమ్మాయికి ఏం న్యాయం చేస్తాడు రా? భాస్కర్ అన్న అడుగుదామా? వాడే కిడ్నాప్ చేసి 5వ ఫ్యామిలీ పెట్టేస్తాడు. వాడితో ఎందుకు? జాతరలో మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఇంకా రావాల్సిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు జాతరకి. మీరు వెళ్ళి కూర్చోండి. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. జాతరలో నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా అందమైన అమ్మాయినే కిడ్నాప్ చేస్తారు. ఫైమా కాకుండా ఎవరన్నా చేస్తారేమో నాకు తెలిసి. ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేస్తారు, మనకి కనిపెట్టాలి. ఓకేనా? జాగ్రత్తగా. ఓకే మా బాగున్నారు అందరూ? బాగున్నాం. జాతరలో ఇన్ని షాపులు ఉన్నాయి కదా, మాకేమైనా కొనివ్వచ్చు కదా? ఏం కొనివ్వాలి నీకు? గాజులు కొనిస్తావా? ఈడా మరి కొనిచ్చి నేను వాడే వేసుకుంటాను. మరి నీకు? ఆది గారు మీ టైమింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ రా. నువ్వు టైమింగ్ అంటావు, ఈ టెంప్టింగ్ అంటారు, ఇద్దరు కలిసి నర్సింగ్ అంటారు. ఓకేనా? మీరేమైనా నిన్న మా పొలంలోకి వచ్చారా? నేనా? మీ పొలంలోకే లేదే. మరి మా నాన్నేమో పులొచ్చిందన్నారు పొలంలోకి.
ఎంత ఇచ్చావురా దేనికిరా? ఈ డైలాగ్ చెప్పించుకోవడానికి? తన్మయ్, మీ ప్రెసిడెంట్ గారు నేను ఊరు నుండి వెళ్ళేసానంటే ఏంటి? జాతరకు వచ్చే జనాల కంటే దాని ఇంటి ముందే ఎక్కువ జనాలు ఉంటున్నారంట. ఇదిగో జాతరలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే మా ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? మీరే మాట్లాడితే బా ఇదొకటి మాట్లాడమని ఇండైరెక్ట్ గా ఇంటిస్తుంది, మనం ఏమో మాట్లాడలేము. అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా ఇంటికి తీసుకెళ్తా. నీ వల్లే ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండండి జాతరలో. అమ్మాయిలు చూసుకోండి, ఎవరి మీద అనుమానం వస్తే మాకు చెప్పండి. అరే సర్పంచ్ గా నా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నా. ఎందుకు? అరే ఇంత గ్రాండ్ గా జరగాలంటే వాళ్ళు ఉండాలి కదా. ప్రతిసారి వాళ్ళు ఎందుకు, ఈసారి మనమే చేద్దాం గ్రాండ్ గా. వాళ్ళు లేనిది మనం అంత గ్రాండ్ గా చేయగలుగుతామా? అయితే కొంచెం మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని రమ్మని వాళ్ళని. అదే అలానే వెళ్తాం రా. అవునా? అరే ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? అరే ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాం మిమ్మల్ని. నమస్కారం. చెప్పండి విషయం ఏంటి? మా ఊర్లో జాతర జరిపిస్తున్నాం, చాలా గ్రాండ్ గా జాతర జరిపించాలి, నాకు మాత్రం పేరు రాకూడదు. మీరు ఏం చేసినా పేరు రాదులేండి. సరే జాతరకు వచ్చాము, బౌన్సర్స్ అవన్నీ బందోబస్తు చేయండి. ఆల్రెడీ పెట్టాం శాంతి స్వరూప్కి తన్మయ్యకి బౌన్సర్స్. అదేంటి? వాళ్ళ మీద పడతారు కానీ మీ జోలికి ఎవరు వస్తారు ఊరుకోండి. ఓకే అండి, జాతర అయితే మేము ఘనంగా చేసేస్తాము. సో ఇందుజ గారు జాతర ఘనంగా జరగాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక గ్రాండ్ జాతర జరుగుతుంది. మరి జాతర అంటే ఓ ఐస్ క్రీమ్లు బెలూన్లు ఇవే కాదు, మరి డిఫరెంట్ గేమ్స్ కూడా ప్లాన్ చేస్తాం. సరే, ఇది బాటిల్ తో బ్యాటిల్ అని. బాటిల్ తో బ్యాటిల్ భలే ఉంది. ఎస్, జనరల్ గా ఈ బాటిల్ తో చాలా మంది దీన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, మీకు తెలుసు కదా అది. ఆహాహాహా. మనం వేస్తే నిలబడదులే Flip the bottle. జనరల్ గా అలా ఏదో ట్రై చేస్తారు. ఆహా. అలా మిస్ అయింది అనుకో, ఇక్కడున్న నిలబెడితే వాళ్ళు యువతలకు వస్తారు, వీళ్ళు ఆడాలి. ఓకే, నిలబడకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కొట్టేస్తారు. ఓకే సరే, అయితే ఫస్ట్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ బాయ్స్ నుంచి సన్నీ అన్న, రమేష్ అన్న. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట. రెడీ? రెడీ? రెడీ. చూసుకొట్టు. చూసి కొడితే ఎలా? రెడీ? ఒకటే రౌండ్ లో. నువ్వు వేసేస్తే ప్రాబ్లం లేదు, కానీ వెనక ఆయన వేసేస్తాడు నువ్వు వేయకపోతే. ఇదేనా పడాలి, లేకపోతే అదేనా పడుతుంది? కాదండి, ఒక 5 రౌండ్స్ మేడం. 5 రౌండ్స్ ఏమో లేదు, రౌండ్ కి రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు రారా. నువ్వు డ్రింక్ చేసేవా లేదో గానీ ఖచ్చితంగా దిగుద్ది పడకపోతే. సన్నీ గారు టూ మచ్ ఇది. సూపర్. అతను అస్సలు బాటిల్ వైపు చూడలా, తాగేసి ఇలా అన్నాడు. అదేదో నాకు భాస్కర్ అన్నాను, బాబు గారు రావాలి. 3, 2, 1 గో. అరే బాటిల్ ఇట్లా పట్టరా, బాటిల్. అరే అన్నా నీ సీటుకి అనలేదు. కాగొద్దు, ఆగడు. మోసం చేసినట్టు నేను అన్న, నేను జెన్యున్ కడతా. ఏమయ్యా స్వామి?
ఏంట్రా బాబు రియల్ లాస్ట్ హాఫ్ మినిట్ నీకు కొట్టు 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 ఏ బాగా కొడుతున్నారబ్బా. అన్న చిన్న తీసుకున్నా నీకు తీసుకున్నా అరే నువ్వు ఫస్ట్ వేసేయరా టార్గెట్ చేసి రెడీ రా బాబు. వీడికి ఇలా బాతలే ఎందుకు పడట్లా బా అయ్యో అబ్బా కాదు అద్భుతమైన అవకాశం ఈ 2 ఛాన్సుల్లో నువ్వు వేస్తే నువ్వు మళ్ళీ భాస్కర్ తో అవునా? ఈ 2 ఛాన్సుల్లో వేస్తేనే దేవుడా నువ్వు నా వైపు ఉన్నావయ్యా. గబో అమ్మా అమ్మా అయ్యో వాసిందా ఆ దుర్గారావు గారు లక్ష్మీనారాయణ నువ్వు సార్ చేయం కాదురా నువ్వు ఆడు నాకు ఇంకా ఇంకా లక్ష్మీనారాయణ గట్టిగా మళ్ళీ ఏమంటాడు లక్ష్మీనారాయణ గారు 3, 2, 1 స్టార్ట్. పైన ఫైమా ప్రవీణ్ రండి జేంటివి ఎక్కినప్పుడు గడగడ అన్నట్టే అంటాను నన్ను. ఇప్పుడు దడదడే అత్త గుట్టకి చచ్చిపోతానే. నీకు దండం పెడతానన్న. నీ టైం అప్పురా ఫైమా నువ్వురా ఏంటి ప్రవీణ్ నువ్వు 5 మని కొడతావా? వాడి కోపం ఉందా ప్రేమ ఉందో రెడీ ఇలా అయితే మేము ఆడతాం అబ్బా నువ్వు ఇలా ఉండబట్టే ముగ్గురుతో అడుగుంది వాడేదో సరసం ఆడాడు ఒకటే నీకే తాకుతుందని. ఓకే ఇప్పుడు శాంతి తన్మయ్ వస్తే మనం తిన్న దెబ్బలతో పోల్చుంది ఒక దెబ్బ. రెడీ శాంతే పగులుద్ది కొంచెం హైట్ తగ్గించు. శాంతి నూరా కాసేపు తన్మయ్యకి ఇద్దాం అందుకే జాలీ కర్ర ఉండద్దే
ఏంట్రా శాంతి ఎముకల సౌండ్ వస్తుంది? అయ్యా అసలు వీళ్ళిద్దరికి బాటిల్ వేయాలని లేదు. అబ్బా సరే మీరు వేయండి మేము ఇద్దరం వద్దు. అమ్మా అంత అదృష్టం నాకు వద్దు కానీ మీరు ఆయనకి అసలైన కాంపిటీషన్ పెడుతున్నాం మేము ఇక్కడ. నరేష్ రండి. నన్ను కొట్టేది ఇది, నేను కొట్టేది అది. నరేష్ ఆ. కరెక్ట్ గా సైజ్ చూసుకొని తీసుకో బెత్తం. ఫస్ట్ నువ్వే నువ్వు తీసుకో ఫస్ట్ నువ్వేరా. వద్దన్న నువ్వే ఫస్ట్ ఆది గారు. ఫస్ట్ ఆదన్న. పుల్లలేరుకోవడానికి పిచ్చోని అనుకున్నావురా? నరేష్ హెల్ప్ కావాలి, నన్ను రమ్మంటావా? రండి. సరే ఫస్ట్ నువ్వే ఆడు. ఫస్ట్ నువ్వే నేనా అన్నా? పంటలు వేసుకుందామా? ఫస్ట్ నువ్వు ఆడరా, నువ్వు వేస్తే నేను ఆడతా. చెప్పాను ఏం కావాలి? హెడ్స్. హెడ్సా? సరే అయితే ఇటు టేల్స్. టెన్స్. అది హెడ్. చూడు నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు పెద్దగా తెలియదు. ఇలా కర్రలతో కన్ఫ్యూజ్ చేయకు, తర్వాత కారం పెట్టి చంపుతా. 3, 2, 1 స్టార్ట్. ఎందుకన్నా ఉరుకుతుంది? అయ్యో. పడ్డాక దాన్ని చూడు ఫస్ట్. చూస్తా. ఒక్కోసారి అది పడి కూడా లేవచ్చు. చూసాక కొట్టు, ఓకేనా? ఓకే. టైం తీసుకో. నువ్వు వెంటనే టైం తీసుకో. రియాక్ట్ అవ్వకు. చూడు, నువ్వే చూడు. ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. అడే ఇంకా ఆడకపోతే దెబ్బలే. ఆగరా రే. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. ఇది ఇలాంటి పెట్టుకోరా. మధ్యలో ఏంటిది? ఆట ఆడమంటే సరిగ్గా ఆడొచ్చు కదా. రెడీ. ఆది గారు టైం అప్. ఎవరిచ్చారు టైం అప్? సరిగ్గా చీటింగ్ చేయకుండా చీటింగ్ వద్దు మనకి. మామూలుగా ఆడితే ఒక్క దెబ్బతో పోద్దు. ఇక్కడైతే కర్రతోనే పోద్ది. ఇంటికి వచ్చి అట్ల కాడ పెడతా వెనక. చాలి. కమాన్ ఆడు గట్టి కొడతాడు, నాకు అర్థమైపోయింది. నరేష్ నిన్ను ఎవరు ఏం చేయలేరురా, నేను ఉన్నాను రైట్. వాడి చేతిలో టన్నులు నిన్న కట్టే, దీని చేత చచ్చిపోవడం పెట్టు. నీ లైఫ్ లో నీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఇదైనా నిలబెట్టురా. నేను రాను. నువ్వెవడో నాకు తెలీదు. ఎవరు పోయా నువ్వు? నీకేం చెప్పాను నేను? సీటు మీద కొట్టరా అన్నాను. నువ్వు ఎక్కడ కొట్టావు? ఎక్కడ కొట్టు? ఏంటిది? నరేష్ ని నీలా నేను అన్ని దెబ్బలు తింటాను అనుకున్నా. ఒక్కటే దెబ్బ. సరే పద, ఒకటే దెబ్బకి ఎద్దుగాను పద. నువ్వు ముందు నడుము. ఒక్క నిమిషం ఆగు. ట్రైలు నేను వెనకాల ఉన్నా. మామూలుగా చూస్తున్నా. ఎందుకు ఆత్రత? పిల్లనాయాల కొట్టు. నేను 3కే, నువ్వు 30కైనా వాళ్ళేది. రే దేవుడు ఉన్నాడు రా. ఉన్నాడు కాబట్టి నన్ను గెలిపించాడు. అందుకేరా నీకు ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చాడు నీకు. అది ఎలాగో ఏది? శైలజ గారు, ఈ బ్యాటిల్ విత్ బాటిల్ ఒక ఫన్ సెగ్మెంట్ అని ప్లాన్ చేసాము. ఎలా అనిపించింది? చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ గైస్.
జాతరలో జరుగుతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక మంచి డాన్స్ సెగ్మెంట్ మీకోసం. సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బళాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేనె సోను వినేసి తరించి తలంచు కెళ్ళుబమ్మ కోకిలమ్మ బళాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మ శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ కోకిలమ్మ బళాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బళాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వి వేస్తావు ఏవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావు ఏంటలా తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకే
చేరి సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే వెలుగైన చూడని వంపుల్లో తను వార జలకమే ఆడే చనువిస్తే ఉంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా సరికాదే కొంటె వాన ఎదమీటి పోకె సోన. అయ్యో ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతనున్న చోట కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు. నా బుజ్జి కదూ, ప్లీజ్ నా బంగారం కదూ, నా బెస్ట్. ఎవరే నీ బుజ్జి? కల్లు కల్లు మని అందెలు ఆడెనులే, అరే చల్లు చల్లు మని చినుకే రాలెనులే, చిల్లు చిల్లు మని ఆశలు రేగెనులే, తను వేడు రంగుల విల్లై ఊగెనులే. दीवाना मैं हसीना प्यार में पागल. ఒక్క బుకేలో ఎన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎవరు కోరుకోరు? ఆ ఫ్రేమ్ లో ఫైమా తప్ప అందరూ బాగున్నారంట. శైలజ గారు ఎలా అనిపించింది? అందమైన పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద కొరియోగ్రాఫర్. ఈ కొరియోగ్రాఫర్ గురించి నేను మాట్లాడుకోవాలంటే ఈ ముద్దు 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 బిడ్డలందరూ స్టేజ్ లోకి రావాలి. ముందుగా మీ అందరికీ కలిపి ఈ మధ్య కాలంలో మైకేల్ మాస్టర్ బ్యూటిఫుల్ చాయిస్ ఆఫ్ సాంగ్స్ కానివ్వండి, ఇంత బ్యూటిఫుల్ వే ఆఫ్ కొరియోగ్రఫీ కానివ్వండి, నేను విట్నెస్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంత అమేజింగ్ సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎన్నో వందల సార్లు విన్న సాంగ్స్ అన్నమాట. వాటిని తీసుకొచ్చి వాళ్ళ నలుగురు కూడా ఎవ్వరికి మేము తక్కువ కాదు, మేమే సాటి అన్నట్టు అంత బాగా పర్ఫామ్ చేశారు. వెరీ యూనిక్ థాట్ ఏంటంటే ఈ ముద్దు 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 పిల్లల్ని తీసుకుని రావడం, వాళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయించడం. రోజు మెయిన్ డాన్సర్స్ కంటే నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. అంత క్యూట్ క్యూట్ గా పర్ఫామ్ చేశారు మాస్టర్. సాది గారు, అఫ్ కోర్స్ జాతర అనగానే ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. మరి ఇలాంటి ఒక యాక్టివిటీ మేము ఇక్కడ కూడా అరేంజ్ చేసాము. సో రండి. నీ ఇష్టం రా, నువ్వు చెప్పిన బెలూన్ నేను కొడతా, కొట్టకపోతే ఇక నీ ఇష్టం. సరే, మూడో బ్లూ బలూన్. మూడో బ్లూ కాదురా, ఒక కలర్ చెప్పు, ఆ కలర్ లో ఏదైనా కొట్ట. సరే, బ్లూ. రెడీయా? ఏంటది వెనకపోయిందా? వెనకపోయిందా? అది గారు అంటే అన్ని రూమర్సేనా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నాము, పింక్ కాదు. హలో, ఏది పింక్? సరే, ఏదో ఒకటి ఇలా అవుతుంది కదా. అరే, ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్పిన కలర్ బెలూన్ కొడతారో మీకు నచ్చిన అమ్మాయితో డాన్స్ చేయొచ్చు. ఎవరైతే అమ్మాయి చెప్పిన కలర్ బెలూన్ కొట్టిద్దో మీకు నచ్చని అబ్బాయిని లాగిపెట్టి కొట్టొచ్చు. ఓకే, ఫస్ట్ అబ్బాయిల సైడ్ నుంచి భాస్కర్ అన్నారా? సో భాస్కర్ గారికి ఆ బ్లూ కి మధ్యలో ఉన్న, అంటే సెంటర్ లో ఉన్న పింక్ బలూన్ ఎవరితో డాన్స్ చేయాలని ఉంది చెప్పు. ఆ డి అమ్మాయి, ఆ డి అమ్మాయితో డాన్స్ చేయాలని ఉంది. ఒకవేళ ఇతను కొట్టకపోతే అమ్మాయి డి, అమ్మాయి డి. ఆర్మీలో ట్రైనింగ్ అంట మనోడు. భాస్కర్ గారు సీరియస్ మేడం, మీరు ఏ బెలూన్ చెప్పినా బెలూన్ కొడతా. సరే, ట్రైనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ మాత్రం పింక్ పగిలింది కాబట్టి రిషిక. ఆహా, వెలుగు. ఆహా, మ్యూజిక్.
కాదు భాస్కర్ గారు, ఇంతకు డ్యూయట్ సాంగ్ ఎందుకు? మీరు పక్కన నిలబడి ఇలా 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 అనడానికి. ఠీకమ్మా, థ్యాంక్ యూ. చలో. మనిషికి ఆరాటం కానీ పోరాటమే లేదు. నెక్స్ట్ రమేష్ అన్న. ఓ రమేష్ గారు. అన్న రమేష్ అన్న, ఫస్ట్ ఎవరితో డాన్స్ చేయాలనుకుంటున్నావు? నాకెందుకు ఆయన తన్మయి పక్కే చూస్తున్నా. అన్న నీ టేస్ట్ నాకు తెలీదా? నాకు ఛాన్స్ ఓకేనా? ఇటు నుంచి 3 అమ్మాయి, నువ్వు రావా? రమేష్ గారు ఎల్లో కలర్. ఎల్లో కలర్ అతను కొట్టాడు అనుకో, అతను నీతో డాన్స్ చేస్తాడు. ఎల్లో కలర్ కొట్టకపోతే నీ ఇష్టం, నువ్వేమేం చేయొచ్చు. ఎల్లో ఏదైనా కొట్టచ్చు కదా, ఎల్లో కలర్ లో. రమేష్ గారు కాదు, ఏది చెప్తా అదే కొడతా. ఎలాగో కొట్టరు, ఇన్ని మాటలు అవసరం. ఆర్మీ అన్నాడు కదా, నేను ఆర్మీ కాదు. నాకు ఏ కలర్ చెప్పండి అది కొడతా. ఏ బెల్? ఎల్లో కలర్. ఒక నిమిషం. మొదటి దానికి మొగుడు లేడన్నట్టు ఆవిడ ఎల్లో కలర్ ఇస్తే కొట్టుకుంటూ ఎల్లో కలర్ లో ఏ కలర్ అట్ట. అరే మంచి బుల్లెట్ పెట్టరా. ఇది కొట్టడం చేత కాదు, బుల్లెట్ మంచి తట్టాలట. అన్న ఎల్లో కొడితే డాన్స్. ఎల్లో కలర్. రమేష్ గారు పోయింది, అది కూడా పోయింది. నువ్వు కొట్టలేకపోయినా ఏదో ఒకటి తగిలింది కాబట్టి నీకు ఒక్కడికే ఈ ఛాన్స్. నువ్వు డాన్స్ చేయాలి ఆ అమ్మాయితో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఫైమా రామ్మా. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. ఫైమా కలర్ ఏంటి? ఆ పింక్ కలర్ బలూన్. ఫైమా తెలుసు కదనే, మాలకి వెళ్ళినప్పుడు కొడతాం కదా, కొట్టు. ఏ అలా కాదే, పిచ్చిదన్న ఆగు. గన్ను ఇలా ఇలా భుజాన్ని కానియాలి గన్ను. కొట్టు. ఏం చేసినా? ఎల్ఈడి తగిలింది, ఎల్ఈడి తగిలింది. నీ అసై మమ్మల్ని కొట్టంటే కొడుతూ అక్కడ, దీన్ని కొట్టలేవానే? వాడితో డాన్స్ చేయాలి, ఇంక పనిష్మెంట్ ఏం లేదు. రా రే. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ ని ఎత్తుకొని ఫైమా డాన్స్ చేయాలి. అజర్ రా. మల్లేశ్వరి రామా. కలర్ అమ్మా? పింక్. పింక్ అంట. తగలేదు. మల్లేశ్వరి నువ్వే కొట్టమ్మా. మల్లేశ్వరి వెళ్ళు. పింక్ కలర్ కొడితే నరేష్ గారితో డాన్స్ చేయాలి. పింక్ కొట్టకపోతే సందీప్ తో డాన్స్ చేయాలి. సందీప్ కొట్టావురా ఛాన్స్. సందీప్ కొట్టరా కొట్టు తీను మారో. సాంగ్ అన్నా చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం. సందీప్ ఏంటి సూసైడ్ చేసుకుంటారా ఏంటి? నువ్వు ఆ సాంగ్ కి ఇబ్బంది పడ్డావు కాబట్టి నువ్వు చెప్పిన కలర్ కొడితే నీకు ఇష్టమైన రొమాంటిక్ సాంగ్ వేస్తాం. కొట్టకపోతే ఆ సాంగ్ కి డాన్స్ చేయాలి. సందీప్ గ్రీన్ కలర్. జిత్తు సందీప్ గురి చూసి కొడతాడా? గురి చూసేమో కానీ అంకుల్ కు దొరికితే గుండె పగిలేలా కొడతాడు. సందీప్ సాంగే ఆ సాంగే. అన్నా చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది. అరే నరేష్, ఫైనల్ గా నీకు ఛాన్స్ ఇస్తానా? నువ్వు ఫస్ట్ చెప్పు, నీకేంటి, నీ కోరికేంటి? నాకు రష్మి గారు బెలూన్ కొడితే చిన్న ఒక హగ్గి లాంటిది. కొట్టకపోతే కిస్ అన్నారు. రష్మి పాపం చిన్నపిల్లాడు కాబట్టి కొడితే హగ్గు, కొట్టకపోతే కిస్. ఓకేనా? సరే సరే, కొట్టకపోతే కిస్ కదా. ఎల్లో కలర్ బాల్స్. నరేష్, నువ్వు నిజంగా కొడతావని నాకు నమ్మకం ఉంది. గ్రీన్ తగిలిందిరా. చలో వన్ మోర్. నీకు ఇంకో ఛాన్స్. వన్ మోర్. ఇవాళ హగ్గు వచ్చేదాకా ఆడుతూనే ఉండాలి. వీడికి ఒక్కడికి అందులో ఏది పగలగొట్టినా ఉంటుందిరా నీకు. అవునా? ఏదైనా
నీకోసం వేచుందే నా ప్రాణం. హలో, హగ్ అడిగావు, ఇచ్చాను. ఆశకి హద్దు ఉండాలి. నాకు పర్లేదు కానీ ఏ ఆశ కాదు, వాడికి రెండోది కూడా లేదు కానీ నువ్వు పెట్టరా. ఇంతేనా ఇలా రా, ఇంకెవరో లేనప్పుడు ఏం చేస్తాం. రష్మి, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ గేమ్ నువ్వు ఆడాలి. నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది, లేకపోతే ఎలా ఉందో అలానే ఉంటుందా? అయితే నేను ఖచ్చితంగా కొట్టాలి. రష్మి స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ కాబట్టి ఏ కలర్ అయినా బట్ ఏదో ఒక బెలూన్ కొట్టండి. వన్ సెకండ్. దేనికి? లవ్ సక్సెస్ అనగానే ఓకే అన్నట్టు తలూపి ఇంతకు ఎవడాడు? దానికి పగలడానికి సంబంధం ఏంటి? ఎవడాడు? నేనే ఇప్పుడేంటి? నీకు పగలకపోతే నన్ను అడగరా. ఓకే, రెడీ. కొన్ని లవ్ లైఫ్ అంతే, ఏం చేస్తాం. బెలూన్ పగలలేదు కాబట్టి నీ లవ్ ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం. అది పగిలినా పగలకపోయినా నీకు నేనున్నా, చూసుకో. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? అది పగలకపోతే ఏంటి, నా లవ్ ఫెయిల్ అవుతుందా ఏంటి? అట్లాంటివి ఏం జరగవు, అవ్వాల్సిన అవుతుంది అంతే. ఎవడాడు? మావాడా కొత్తాడా? నేనే భయ్యా. ఎప్పుడు వచ్చి కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సమరమే. పాతోడా కొత్తోడా? కొత్తోడే. కొత్తోడైతే వాడెవడు? నేనే. పక్కోడు. నేను మాత్రం ప్రేమించకూడదా? సీరియస్ గా చెప్పు. మావాడు కాదు అని కూడా ఒక మాట చెప్పు, అందరితో వదిలేస్తా. మావాడు అయితే ఆ వాడేలే అను, అంతే సరిపోద్ది. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు. సీరియస్లీ? పక్కోడు చెప్తాం గంట నుంచి. పాతోడు కాదా? కాదు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా ఉందిరా నీకు? పోయి బొమ్మలు ఆడుకోపోరాను. పాతోడు కాదన్నా, బెలూన్ పగిలితే బాగుండు, నా లవ్ సక్సెస్ అవ్వాలన్నా. ఎవడాడు? అంటే ఎవరో ఒక కొత్తోడు వస్తాడు కదా, అది సక్సెస్ అవ్వాలని. పద్మావతి హ్యాపీయా? కొత్తోడు ఉన్నాడు. ఉన్నాడా? ఈ సెట్ లోనే ఉన్నాడు. ఈ సెట్ లో అయితే వద్దు. హలో, ఈ సెట్ లో మీకు వద్దంటే కనెక్షన్ ఏం లేదులే ఇక్కడ. నేను వద్దా ఎస్ అనుకోవాలి కానీ మీరు వద్దు. మరి సెట్ లో ఉన్నాడు ఎవడో చెప్పు. ఒక్కడో డిస్కషన్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక్కడు ఉన్నావు. ఒక్కడనే చాలు, చెప్పు. పద్మావతి హ్యాపీయా? నాతో హ్యాపీయే, నీతో మరి నాకు తెలియదు. సో అలా జరిగిందనమాట బుల్లెట్ గేమ్. సో ఐ హోప్ అందరూ ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారు. సో ఇంద్రజ గారు, స్టేజ్ మీద తీసుకుని వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చాయి. చాలా ఎంజాయ్ చేశాను. థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. ఆది గారు, జాతరలో జరగాల్సిన అన్ని యాక్టివిటీస్ మేము చేశాము. అలాగే ఒక జాతరని ఎంత ఘనంగా చెయ్యాలో అదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ దగ్గరుండి చాలా బాగా చూసుకుంది. కానీ ఎందుకో నాకు ఒక డౌట్ కొడుతుంది. అందరూ జాతరలో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎందుకో మీ కన్ను ఇంకో వేరే వాళ్ళు ఎవరినో ఎతుకుతున్నట్టు ఉంది. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? మీ ఓనర్ ను కూడా ఇక్కడ పిలవండి, చెప్తా. ఇంద్రజ గారు ప్లీజ్. అదే ఆది గారు, మేమంతా జాతర ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రం మీరు వేరే పని మీద బిజీగా ఉన్నారు. మీ అందరికి జాతర గురించి మాత్రమే తెలుసు, కానీ మా ఇద్దరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసు. ఏంటది? ఈ జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నారని మాకు ఒక ఉత్తరం వచ్చింది. ఏ అమ్మాయిని? ఆ అమ్మాయిని సేవ్ చేయాలనే మా ప్రయత్నం చేసాం, అందుకే వెతికాం.
ఇక్కడే దాచుంచాం. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, ముందు తెచ్చరండి. ఫస్ట్ మాట్లాడకుండా కొట్టండి చెప్తా. తన్నరా తన్నరా, అసలు ఈడు మనిషేనా ఈడు? అతను చచ్చిపోతాడు మీరు కొట్టే కొట్లకి. అసలు ఇంతకీ ఎవరో చూడాలి ఫస్ట్. చూడు ఆయన నా చేతులతో కొట్టించారా? అయితే అసలు కిడ్నాపర్ ఈయన కాదా? కానీ మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ. ఆ ఉత్తరం ఫేక్ అంట. వాడు ఎవడో ప్రాంక్ చేశాడు. ప్రాంక్ చేసినందుకు అంత కొడతావు నువ్వు. మీకు ఇవన్నీ ప్లానింగ్స్ ఉన్నాయా? సరే కానీ ఏ మాటకి ఆ మాట. శ్రీదేవి డ్రామా కంపెనీ జాతర మాత్రం చాలా ఘనంగా చేసింది కాబట్టి మా పేమెంట్ మాకు ఇచ్చేయండి. ఈ పేమెంట్ ఆ. ఏం పేమెంట్? ఏంటి జాతర చేయడానికి పేమెంట్లు ఉండవా ఏంటి? అదొక లక్ష, అదో లక్ష, 2 లక్షలు అయిపోయిలా. ఇందాకే మీ గురించి గొప్పగా అనుకున్నాము. ఇంతవరకు ఆడవాళ్ళు వెనక వేరే ఏదేదో రీజన్స్ కి పడేవాళ్ళు మంచి విషయానికి పడ్డారు, మంచి మనిషి అని అనుకున్నాము. కాదా? కాదు. ఇదండి మా ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. కానీ ఈసారి పేమెంట్ విషయాల గురించి నేను మాట్లాడుకుంటా. ఓకే ఓకే, అంటిల్ దెన్ హ్యావ్ ఎ హ్యాపీ సండే. బై.